గతంలో మీరు జూనియర్ ఎన్టీఆర్ లాగా బొద్దుగా ఉండేవారు, ఇప్పుడు మిల్క్ బాయ్ మహేష్ బాబు లాగా తయారయ్యడానికి కారణం ఏంటి సార్? సో ఎవరికి కానీ కొంచెం టైం అయిన తర్వాత, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనము హెల్త్ మీద చాలా కాన్షియస్గా ఉండాలి. లేకపోతే బాడీలో ఉండే హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, కిడ్నీ మీద ప్రెషర్ ఉంటుంది, లివర్ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. 45 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేసుకోవాలి, మైక్రో ప్రొఫైల్కి వెళ్ళాలన్నమాట. సీరం సోడియం, సీరం పొటాషియం, సీరం మెగ్నీషియం, లిపిడ్ ప్రొఫైల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అదేవిధంగా బ్లడ్ గ్లూకోజ్, HbA1c గత 3 నెలలుగా ఎంత ఉంది గ్లూకోజు, తర్వాత సీరంలో యూరియా ఉందా, యూరిక్ యాసిడ్ ఉందా, తర్వాత యూరిన్లో క్రియేటిన్ ఉందా, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, తర్వాత బ్లడ్ షుగరు, తర్వాత కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైలు, ఇవన్నిటితో పాటు యూఎస్ అబ్డామిన్ కూడా చేసుకోవాలి తప్పనిసరిగా. యూఎస్ అబ్డామిన్లో చేసుకున్నప్పుడు కూడా కొంతమందికి లివర్ కొద్దిగా గ్లిజనింగ్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వైపుకి దారితీస్తుంది. కాబట్టి డైటరీ చేంజ్ ఉండాలి. నేను లిక్విడ్ డైట్లోకి వచ్చాను, చాలా మటుకు లిక్విడ్ డైట్లోకి వచ్చి మొత్తం వెయిట్ని అంతా కూడా రిడక్షన్ చేయడం వలన లివర్ నార్మల్ సైజ్కి వచ్చింది, ప్యాంక్రియాస్ స్టార్ట్ అయింది, బీటా సెల్స్, ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఈరోజు ఇన్సులిన్ని ప్రొడక్షన్ స్టార్ట్ అయిందనమాట. కాబట్టి గ్లూకోజ్ కంట్రోల్లో ఉంది, బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంది, అదేవిధంగా లివర్ నార్మల్కి వచ్చింది. కాబట్టి మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గుతుంది. కాబట్టి కాల్షియం లెవెల్స్ కూడా చెక్ చేసుకుంటున్నాం, సీరం కాల్షియం ఎంత ఉంది, విటమిన్ డి ఎంత ఉంది, విటమిన్ B12 సైనోకోబాలమైన్ ఎంత ఉంది. అందుగురించే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ వాటర్ హెవీగా తీసుకుంటాం, రోజుకి 5 లీటర్ల వరకు లిక్విడ్ని తీసుకోవడము, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము, ప్రోటీన్ కార్బోహైడ్రేట్ లిపిడ్ తగ్గించడము, ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీకి కావాల్సిన ఎన్ని కెలోరీస్ కావాలి, మనం ఎంత పనిచేస్తున్నాం క్యాల్కులేట్ చేసుకుంటే మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ 25కి 26కి రెస్ట్రిక్ట్ చేయాలి ప్రతి ఒక్కరు. లేకపోతే అన్ని అనారోగ్యాలకి మూలము టంగ్. అన్ని అనారోగ్యాలకి మూలం టంగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇట్ టాక్స్ డర్టీ థింగ్స్, ఇట్ ఈట్స్ డర్టీ ఇష్యూస్. కాబట్టి నేను ఎక్కువగా శాకాహారం తింటాము, అకేషనల్గా, ఎందుకంటే కాల్షియం లెవెల్స్ కంట్రోల్ చేయాలి, ప్రోటీన్ లెవెల్స్, కాబట్టి ఎగ్ కానీ ఫిష్ని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే డైట్ అనేది చాలా ముఖ్యము. కాబట్టి డైట్ని మనం ఎంత రెస్ట్రిక్ట్ చేయగలిగితే, ఎంత కావాలనో అంత తింటే అది దివ్య ఔషధం, ఆరోగ్యం. లేకపోతే విషం అవుతుందన్నమాట. ఆరోగ్యం విషమా దివ్య ఔషధమా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా భారతదేశంలో 80 సంవత్సరాల కంటే ముందు చనిపోతే అది మన తప్పు, మనం సరిగ్గా ఫాలో కాలేదు హెల్త్ ప్రిన్సిపల్స్ అని. 80 సంవత్సరాల పైన చనిపోతే అది దేవుడి ఇష్టం అన్నమాట. కాబట్టి ఆరోగ్యాన్ని పూర్తిగా మనం సంరక్షించుకోవాలి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. విధి నిర్వహణలో ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఎప్పుడైనా ఆహ్లాదం కోసం అలా మూవీస్కి వెళ్తుంటారు సార్? తప్పనిసరిగా వెళ్తూ ఉంటాము, ఎందుకంటే దెర్ ఇస్ నో బార్. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుంది, ఎంటర్టైన్మెంట్లోనే వస్తుంది, మంచి సినిమాలు చూడడము. కాబట్టి ఆ సినిమాల వల్ల ఎక్కువ అనుభూతి పొందడము, మ్యూజిక్ వినడము, అట్లావన్నీ చూడడం వలన మనసు ఆహ్లాదం అవుతుంది. మనసు ఆహ్లాదం అంటే బ్రెయిన్లో ఉండే సెంటర్ సాటిస్ఫాక్షన్కు గురవుతుంది అనమాట, సాటిస్ఫాక్షన్కి గురవుతుంది. అప్పుడు మన టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతుంది, అప్పుడు మనకు ఇమ్మీడియట్గా సాటిస్ఫాక్షన్ వస్తుంది. నచ్చిన మీకు ఒక మంచి సినిమా పేరు చెప్పండి. నాకు బై అండ్ లార్జ్ నేను స్పిరిచువల్గా చూస్తూ ఉంటాను కాబట్టి ఇటీవల మంచి పౌరాణికాలు కూడా చూస్తున్నాం. అన్ని పౌరాణికాలు నాకు ఇష్టం. నాకు పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ స్పిరిచువల్గా జానపదాలు కూడా చూస్తూ ఉంటాను, అవి కూడా నాకు చాలా ఇష్టం. మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి సార్? నా భవిష్యత్తులో తప్పనిసరిగా ఇంకా రాబోయే సంవత్సరాల్లో నేను కలెక్టర్గా అయినా పర్లేదు, లేదు ఇంకా ఏ పోస్టుకు పోయినా పర్లేదు, 100% న్యాయం చేకూర్చాలి. కన్సర్న్తో ఇష్యూని టేకప్ చేస్తాను, ఎక్కువ మంది ప్రజలకు సేవ చేస్తాను. నేను సంపాదించే దాంట్లో 10% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ రోజు కూడా ఖర్చు పెడుతున్నాను. అది అన్నదానం కావచ్చు, దేవాలయాల జీర్ణోద్ధారణ కావచ్చు, పేదవాళ్ళకి ఇచ్చే చిన్న సహాయాలు కావచ్చు. తప్పనిసరిగా ఒక్క మంచి పనైనా రోజుకు చేయాలనేది నా జీవిత ఆకాంక్ష. ఉద్యోగ విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఉద్యోగ విరమణ తర్వాత కూడా ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే విద్య వైపు ఎక్కువగా నేను దృష్టి పెడతాను తప్పనిసరిగా. అదేవిధంగా ఇంకా మిగతా ఏదైనా ఇన్నోవేషన్స్లో ఉండే ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా చేరుతాను. ఎందుకంటే నా వయస్సుకు
రిటైర్మెంట్ రావచ్చునే కానీ మనసుకు రిటైర్మెంట్ రాదు. ఎందుకంటే నా మనసు ఆహ్లాదకరంగా ఇంకా మరెన్నో వినూత్న కార్యక్రమాలకు చేయాలి అనే మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ ఇన్క్విజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, ఆ ఇంట్రాస్పెక్షన్ కూడా నాకు ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేయాలి. రిటైర్మెంట్ తర్వాత నాకు టెన్షన్ పోయి పెన్షన్ రావచ్చు కానీ కాకపోతే నా జీవిత ఆశయం మాత్రం మారదు. తప్పనిసరిగా నా గోల్ని రీచ్ అవుతాను. లుకప్ ఎయిమ్ ఈస్ వెరీ హై అనేది నా జీవిత ఆశయం. చివరిగా చెప్పండి, అనంతపురం జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సూచన సందేశం. అనంతపురం జిల్లా ప్రజలు మనశ్శాంతితో ఆహ్లాదకరంగా అదేవిధంగా మంచి పంటలను పండించి వారి యొక్క వ్యక్తిగత జీవన ఆదాయాన్ని కుటుంబ ఆదాయాన్ని పెంచుకొని కుటుంబాన్ని పరిశుభ్రంగా పెంచుతూ అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఈ జిల్లా తులతూగితే నా జీవిత ధ్యేయం నెరవేరినట్లు. ఇప్పటివరకు చూశారు కదండి, అనంతపురం జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ బి లక్ష్మీకాంతం గారి విశేషాలు. రిటైర్మెంట్ అన్నది తన వయసుకు కానీ మనసుకు కాదని, తన ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజా సేవలను తరిస్తానని, ఆధ్యాత్మికంగా అయితేనేమి ఇతర విషయాలనేమి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ తన జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటానని చెప్పారు. అయితే ఏ లక్ష్యం లేకుండా ముందుకు సాగిపోతున్న యువతకు కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి యువతకు కూడా లక్ష్మీకాంతం గారిని చూసుకుని లక్ష్మీకాంతం గారు తయారవుతారని మేము మాతో పాటు మా ఐడ్రీమ్ మీడియా యాజమాన్యం కూడా ఆశిస్తోంది. నమస్తే సార్, మీ విలువైన సమయాన్ని ఐడ్రీమ్ మీడియాకు వెచ్చించి ఎన్నో మంచి విశేషాలు ఆధ్యాత్మికంగా అయితేనేమి అడ్మినిస్ట్రేషన్ పరంగానేమి యువతకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఎన్నో విశేషాలు చెప్పారు. మరొకసారి మరికొన్ని విశేషాల కోసం ఐడ్రీమ్ మీడియా మీ ముందుకు వస్తుంది సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు అండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు ఐడ్రీమ్ తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఐడ్రీమ్ ద్వారా ప్రసరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.